brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ హోంమంత్రి అనిత. ఆమె ఏమన్నారో చూద్దాం. మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమమా సక్రమమా కోర్టే తేలుస్తుంది అన్నారు ఆమె. అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎన్నో ఎవిడెన్స్లు ఉండి పక్కా ఎవిడెన్స్లు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. ఈరోజు నాలాంటి దాన్నో మీలాంటి దాన్నో తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగోలా చేసేయచ్చు, ఏదైనా కేసు పెట్టవచ్చు. కానీ ఒక ఎంపీ మీద మేము పెడుతున్న అరెస్ట్ చూపించారు అనేటప్పుడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చేయకూడదు అలా ఏమి రూల్ ఏం లేదు. వితౌట్ ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం, ఎవిడెన్స్తోనే చేశారు. కాబట్టి అవన్నీ అక్రమమా సక్రమా అని కోర్టులు తెలుస్తాయి, కోర్టులో తెలుసుకోండి. దానికి ఎందుకు ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టడం? అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తిని 53 రోజులు మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అదే అక్రమ అరెస్టులు అంటే. ఈరోజు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఊర్లోకి వస్తున్నాడంటేనే షాపులన్నీ మూయించేసి మా ఇంట్ల దగ్గర హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని కూడా రోడ్డు మీదకి రానివ్వకుండా చేశారు. అవి అక్రమ అరెస్టులు అంటే. ఇవి కాదు అక్రమ అరెస్టులు అంటే. ఇది సక్రమంగా జరుగుతున్న ప్రక్రియ ఇది. సో ఏదైనా కోర్టులో తేల్చుకోండి అంటున్నారు అనిత. సరైన ఆధారాలు ఉంటేనే కోర్టు రిమాండ్కి పంపిస్తుంది అని చెప్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలోనే అక్రమ అరెస్టులు జరిగాయి, తమ ప్రభుత్వంలో అలాంటి వాటికి అసలు అవకాశమే లేదు అని చెప్తున్నారు. అక్రమాలకు సంబంధించి ఆధారాలు ఉంటేనే పోలీసులు అరెస్ట్ చేస్తారు. మడకసిర నియోజకవర్గం పర్యటనలో ఈ వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి అనిత.